హైదరాబాద్ నగరంలోని సర్కారు బడులకు పూర్వకల రాబోతుంది. గత సంవత్సరాలతో పోల్చుకుంటే నగరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఇక ఈసారి కొత్త అడ్మిషన్ల విషయంలో హైదరాబాద్ నగరంలో రాష్ట్రంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది. సర్కార్ బడుల పట్ల తల్లిదండ్రుల చిన్నచూపు ధోరణి మారుతోంది. ఒకప్పుడు ప్రభుత్వ స్కూల్ అంటే చిన్నచూపు ధోరణితో పిల్లలను ప్రైవేట్ బడుల్లో చేర్పించిన తల్లిదండ్రులు నేడు ప్రభుత్వ బడుల్లో చేర్పించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక హైదరాబాద్లోని ప్రభుత్వ స్కూళ్లలోని విద్యను బలోపేతం చేయడానికి అమలు చేస్తున్న విధానాలు మంచి ఫలితాలనిస్తున్నాయి. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, బోధన విధానాలు ఉండటంతో విద్యార్థులు ప్రైవేట్ బడులను వదిలి ప్రభుత్వ బడుల బాట పడుతున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల విషయంలో హైదరాబాద్ నగరం మొదటి స్థానంలో నిలిచింది. School last year it was 450. Now the strength has increased to 150. నాకు చాలా అడ్మిషన్స్ వచ్చాయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ బికాస్ రీడింగ్ రైటింగ్ అక్కడ బాగలేదని చాలా మంది ఇక్కడ స్కూల్లో జాయిన్ అవుతున్నారు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ ద హెచ్ఎం ఆఫ్ దిస్ స్కూల్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ ఇన్ హైదరాబాద్ సిటీ. అడ్మిషన్స్ ఈసారి 150 to 200 దాకా వచ్చాయి. ఇక్కడ స్టడీస్ బాగుంటుంది, ఆల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్. మాకు ఇంకా షార్టేజ్ ఆఫ్ టీచర్స్ అండ్ రూమ్స్ ఆర్ దేర్. క్లాస్ రూమ్స్ లేవండి. నేను ఇంకా అడ్మిషన్స్ తీసుకోవాలన్నా నాకు రూమ్స్ షార్టేజ్ ఉన్నాయి. టీచర్స్లో బిఎడ్ క్వాలిఫికేషన్ బాగుంటాయి. వాళ్ళు కష్టపడి అన్ని పాఠాలు కూడా చెప్తుంటారు. అందుకొరకే మా క్వాలిటీ అనేది గవర్నమెంట్ స్కూల్లో పెరిగినందుకే అడ్మిషన్స్ పేరెంట్స్ కోరుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ కానీ మాకు రూమ్స్ లేక నేను తీసుకోలేకపోతున్నాను. ఇఫ్ ద రూమ్స్ అండ్ టీచర్స్ ఆర్ ప్రొవైడెడ్ తప్పకుండా నేను ఇంకా మా ఎన్రోల్మెంట్ పెంచాలను. హైదరాబాద్ జిల్లాలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి మొత్తం 21,874 అడ్మిషన్లు వచ్చినట్లు విద్యాశాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ప్రైవేట్ స్కూళ్ల నుండి ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారి సంఖ్య 5,841గా ఉంది. ఇక నగరంలోని 3 జిల్లాలను కలుపుకుంటే 38,090 కొత్త అడ్మిషన్లు వచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరగటంలో బడిబాట కార్యక్రమం కీలక పాత్ర పోషించని చెప్పవచ్చు. మీ పిల్లల చదువు మా బాధ్యత అంటూ టీచర్లు చేసిన ప్రచారం తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడుల పట్ల ఉన్న అపోహలను పోగొట్టింది. దీంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరుగుతోంది. గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ పెరగడానికి కానీ పిల్లలు రావడానికి కానీ ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు మొత్తం కూడా బీఈడి పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. మామూలు ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే వాళ్ళు ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ చేసిన వాళ్ళకే పెడతారు. స్పెసిఫికేషన్గా ఎడ్యుకేషన్ పరంగా బీఈడి పాస్ అయిన ఉపాధ్యాయులు ఇక్కడ ఇస్తారు. కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా బోధన పరంగా వాళ్ళు మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పే ఒక స్కోప్ ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ స్కూల్కి చాలామంది మొగ్గు చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ రాజ్భవన్ గవర్నర్ గారి అండర్లో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ స్కూల్కి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంకా చాలామంది ఇక్కడ మొగ్గు చూపుతారు. ఏ గవర్నమెంట్ స్కూల్ దగ్గర కూడా మాకు అడ్మిషన్స్ లేవన్న బోర్డు ఇక్కడ ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ ప్రత్యేకించి బోర్డు కూడా రావడం జరిగింది. అని ఇది గవర్నమెంట్ స్కూల్ రాజ్భవన్దే కాకుండా ప్రతి స్కూల్లో కూడా బోధనా స్కిల్స్ బాగుంటాయి. కాబట్టి అందరం కూడా మోటివ్ చేసుకోవాలి. మా బాబు కేశవ మెమోరియల్ స్కూల్ నుంచి ఇక్కడ వేయడానికి కారణం ఏంటంటే బోధనా స్కిల్స్ బాగుంటాయి కాబట్టి ఇక్కడ వేయడం జరుగుతుంది. మిగతా ప్రైవేట్ స్కూల్స్లలో వాళ్ళు బీఈడీ ఉంటారో ఉండరో తెలియదు, కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేసుకొని పాస్ అయిన తర్వాతనే వాళ్ళకు ఉపాధ్యాయ పదవి వస్తుంది. కాబట్టి మనం దాన్ని పట్టుకొని అందరూ కూడా అప్గ్రేడెడ్ ఉంటారు. కాబట్టి పిల్లలకు కూడా బోధన సరి పాలన జరుగుతుందని చెప్పేసి నా భావన. ఏది ఏమైనా ఒకప్పుడు పిల్లలు లేక వెలవెలబోయిన ప్రభుత్వ స్కూళ్లు ఇప్పుడు విద్యార్థులతో కలకలలాడుతున్నాయి. ఇప్పటికే కొన్ని ప్రభుత్వ స్కూళ్ల ముందు నో అడ్మిషన్ బోర్డులు దర్శనమిస్తుండడం ప్రభుత్వ పాఠశాలలకు మళ్లీ మంచి రోజులు రాబోతున్నాయని అనడానికి సంకేతం. కేవలం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రావాలి. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల విధానం ఇందుకు పునాది కావాలి. నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం రాబోతోంది. సంవత్సరానికి కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరేటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. ఇటీవల వెల్లడించినటువంటి గణాంకాల ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో గత సంవత్సరంతో పోల్చుకుంటే రెట్టింపు సంఖ్యలో అడ్మిషన్స్ వచ్చాయని గణాంకాల్లో స్పష్టమవుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల వైఖరి, వారి చిన్నచూపు భావం, ఆలోచన విధానం కూడా మారుతుంది అని చెప్పొచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలలు
అవన్నీ కూడా విద్యార్థులతో కలకలలాడుతూ ఉన్నాయి. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలలు కూడా విద్యార్థులతో కలకలలాడితే ఇక ఏ విద్యార్థి కూడా విద్యకు దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. ఉచితంగానే తాము అనుకున్నటువంటి విద్యను పొంది వారు ఉన్నత శిఖరాలకు ఎదిగే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ మల్లేష్తో రజిత, HM TV, హైదరాబాద్.